గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శంకర్ మాసివ్ కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటే మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ని అప్సెట్ చేశాడు. ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు. ఏకంగా 3-4 ఏళ్లు లాక్ అయిపోయాడు. కానీ శంకర్ మాత్రం డిసప్పాయింట్ చేశాడు. అయినా కూడా ఈ సినిమా ఓటీటీ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఎందుకంటే శంకర్ ఈ సినిమా ఫుటేజ్ 5 గంటల వరకు వచ్చిందని అన్నాడు. కానీ డ్యూరేషన్ కారణంగా 2 గంటల 45 నిమిషాలకు ట్రిమ్ చేశారు. సినిమా పోవడానికి ఇది కూడా ఒక కారణం అన్నట్లుగా శంకర్ చెప్పుకొచ్చాడు. అందుకే ఓటీటీలో కొత్త గేమ్ చేంజర్ కావాలని అంటున్నారు అభిమానులు. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా మెగా అన్ప్రెడిక్టబుల్ అంటూ ఓటీటీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. గేమ్ చేంజర్ మూవీని ఫిబ్రవరి 7న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. అంటే నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందన్నమాట. అయితే ఓటీటీలో ఈ సినిమాను అదనపు నిడివితో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు. శంకర్ చెప్పిన 5 గంటల ఫుటేజ్ కాకపోయినా ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్న కొన్ని మంచి సీన్లను యాడ్ చేసి రిలీజ్ చేయాలని అంటున్నారు. ఇప్పటికే ఎక్స్ట్రా సీన్స్ తో వచ్చిన పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ ఓటీటీని షేక్ చేస్తుంది. కానీ గేమ్ చేంజర్ విషయంలో ఏమాత్రం క్లారిటీ రావట్లేదు.